ఖురాన్ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, మీకు ఉన్నటువంటి థియరీ? వేదాలు తీసుకున్నట్లయితే 4000 సంవత్సరాల పురాతనమైనవి అని చెప్పడం జరిగింది. 4000 సంవత్సరాల పురాతనమైనవి వేదాలు. 7,000 అంటారు కొంతమంది, 8,000 అని ఘనపాటి గారు చెప్పారు. తర్వాత బిలియన్ సంవత్సరాల క్రితం పురాతనమైనవి ఎవరు మన ఒక స్వామీజీ వారు చెప్పారనమాట. రామాయణం 1,00,000 సంవత్సరాల క్రితం. ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే రకరకాల వాదనలు అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు అవి ఎప్పుడు వచ్చాయి అన్న విషయం కాకపోతే ఒక విషయం ఏంటంటే వేదాలు సనాతన ధార్మిక గ్రంథాలు. అన్ని గ్రంథాల కంటే ముందు వేదాలు సనాతన ధార్మిక గ్రంథాలు, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ వేదాలలో ఉన్నటువంటి సందేశాన్ని మనం మర్చిపోతున్నాం కదా, దేవుడు ఒకడే అని. ఇప్పుడు వేదాలలో నుండి ఉన్న సందేశం అంతా కూడా మీకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు తప్పితే గానీ వేదం అనేది అవును సార్ కేవలం నాకు అనుకూలంగా ధార్మికులకు సంబంధించినది అని మాత్రం ఒప్పుకోరు. అవునండి, ఇప్పుడు నాకు అనుకూలం కాదన్నది ఇక్కడ తేలిపోయింది కదా. నేను ఎప్పుడైతే అల్లా అంటున్నానో అప్పుడు మీరు అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అంటాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మన దేవుడు అంటున్నాను. ఇప్పుడు మన సర్వేశ్వరుడు, మన సృష్టికర్త, మన భగవంతుడు, మన దేవుడు, ఆ దేవుడి గురించి ఉంది. ఆ ఒక్కరినే ఆరాధించండి. సరే, మన దేవుడి పేరు ఏం పేరు అంటే ఏం చెప్తారు? మన ఇప్పుడు దేవుడు అన్నప్పుడు ఇంకా ఏ దేవుడు అంటే ఇంకా దేవుడు అన్న పదానికి అర్థమేముంది? మరి మీ దృష్టిలో ఏ దేవుడు కానప్పుడు అల్లనే దేవుడు కాదన్నప్పుడు ఎవరు? ఇప్పుడు అల్లాయే దేవుడు కాదని చెప్పట్లేదు. అరబ్బీలో ఆయన్ని అల్లా అంటారు. అరబ్బీలో ఆయన్ని అల్లా దేవుడు అంటాం, వాళ్ళు అల్లా అంటున్నారు. ఒక్కడే ఉన్నాడు కదా. అల్లాకి అర్థం వేరే చెప్పారు కదా సార్. ఆరాధనలకు అర్హుడు, పూజలకు అర్హుడు, ఆయన ఎవరు? సమస్తానికి సృష్టికర్త. మేమేమనుకున్నాం, అల్లానే మీరు అనుకున్నటువంటి క్లెయిమ్ చేసే దేవుడు కాబట్టి మీరు అల్లాకే పరిచయం చేస్తున్నారు కాబట్టి అని అనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంది? అల్లాకి అర్థం సార్ నిత్యం పూజకి ఆరాధనలకు దేవుడు అంతే. అల్లా అంటే ఆరాధనలకు అర్హుడు. ఇప్పుడు ఏ దేవుడు అని అందాం మరి అంటున్నాను నేను. ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి మేమేం చెప్తాము, దేవుడు ఒక్కడే, నేను కాదనట్లా. కానీ ఆ దేవుడు ఒక్కడే ఎవరు? ఒక్కడు ఎవరంటే ఒక్కడైనటువంటి ఒక్కడు, ఏకైక దైవం, పుట్టించిన వాడు. సార్ అదే కదా. ఇప్పుడు నేను అరబీలో అల్లా అంటాను, అల్లా అనగానే మీరు అంటారా మీ దేవుడు అల్లా అంటున్నారు. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరినీ పుట్టించినప్పుడు మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడే కదా? ఒకడేనా కాదా? ఒకడే. భూమి ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, వీటన్నిటిని సృష్టించిన దేవుడు ఒకడే కదండి. మా వాళ్ళైతే ఒకళ్ళు అన్నారు, 33,000 కోట్ల మంది దేవతలు అంటారు. ఇప్పుడు ఆయన ఎవరు, మన చిరంజీవి స్వామి వారు ఏం చెప్పారంటే దేవుడు గాడ్ అనబడేవాడు ఒక్కడే, ఒకే దేవుడు ఉన్నాడు. దేవతలు ఉన్నారు. దేవతలు అంటే దేవునిచ్చే కొన్ని పనుల కోసం నియమింపబడిన వారిని దేవతలు అంటారు. అలా దేవతలు 33,000 కోట్లు. ఆయన కంక్లూజన్ కావాలి సార్. ఎవరి కన్క్లూజన్? వేదం యొక్క కన్క్లూజన్ ఏంటి? వేదం ఏమంటుంది? ఋగ్వేదం 6వ మండలం 40వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో ఏముంది? యయేక ఇత్తముష్తుహి మా చిదన్య ద్విషంసత సఖాయోమ రిషన్యత. యయేక ఇత్తముష్తు అంటే ఒక్కడు సాటి సమానంని ఆయన ఆరాధించాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారు? ఇంద్రుడికి సంబంధించింది మంత్రాలని చెప్పారు. అవునండి, అక్కడ ఒక్కడే అని ఉంది. ఆ ఒక్కడినే ఆరాధించండి అని అయితే వేదాల్లో ఉంది, కానీ ఇంద్రుడికి సంబంధించింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు అంటే ఎవరు మీరు చెప్పండి. ఇంద్రుడు ఇప్పుడు మీ పేరేంటండి? మహేందర్. మహా ప్లస్ ఇంద్ర 2 పేర్లు ఉన్నాయి అంటే ఏంది? దాని అర్థం ఏంది? మహేంద్ర అంటే గొప్ప దేవుడు. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు సార్, దేవతలకు ప్రభువు, దేవతలకు రాజు. ఇంద్రుడు అంటే వర్షము, ఆ తర్వాత గాలులు, ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో. మీరు వచ్చేంత వరకు ఇంటర్వ్యూ అంతా ఒకటి అనుకున్నా, ఇప్పుడు నన్ను పెద్ద డౌట్లో పెట్టేశారు మీరు. దేవుడు అనేవాడు ఒకడు అని అంటే అది ఓన్లీ బైబుల్ ఖురాన్ ప్రకారమే అని నమ్ముతున్నాను. అవును, హిందూ ధర్మం ప్రకారంగా ఒకడు అని ఇంతవరకు మాకైతే అలా బోధించలేదు. ఒకవేళ బోధించుంటే నాకు తెలిసిలేదేమో, నేను క్షమాపణ కోరుతాను. ఇప్పుడు ఈ ఒక్కడు యేసు ప్రభు కాదంటున్నారు మీరు. ట్రూ. మొహమ్మద్ ప్రవక్త కాదు, అల్లా కూడా కాదు, దర్గాలు కాదు, అల్లా కూడా కాదు. సార్ అల్లా అంటే దేవుడు. మళ్ళీ నేను చెప్పింది చెప్పండి సార్. అదే మళ్ళీ యేసు ప్రభువు వారు దేవుడా కాదా? కాదు, ఆయన ప్రవక్త. అల్లా దేవుడా కాదా? అల్లా అంటే దేవుడు. అల్లా అంటే దేవుడు, కానీ ఎవరు ఆ దేవుడు? మీరు దేవుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్ అంటున్నా నేను. అదే అల్లా అని అరబీలో, అదే దేవుణ్ణి అరబీలో అల్లా అంటారు. కానీ ఇప్పుడు అల్లా అంటే దేవుడు అంతే. అల్లా ఖచ్చితంగా అనాలని అల్లా చెప్పలేదు. అల్లా అనేది దేవుడే కాదు, అది మనం గాడ్ అని పిలుచుకుంటున్నాం, లేకపోతే భగవంతుడు అని పిలుస్తున్నాం, వాళ్ళు అల్లా అని పిలుస్తున్నారు. అల్లా అనే పదానికి ఏ రకమైన ప్రాముఖ్యత లేదు అనేది తేల్చేశారు మీరు. లేదు, అలా చెప్పలేదు. నేను చెప్తున్నాను ప్రాముఖ్యత ఏందో నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం దేవుడు అనగానే మీరు 10 సార్లు అడిగారు ఏ దేవుడు అన్నారు. అంటే దేవుడు, దేవి, దేవత, దేవుళ్ళు అయిపోయిందా? గాడ్, గాడ్స్, గాడెస్ ఇక్కడ అయిపోయింది. కానీ అల్లా అంటే ఏ అల్లా అని చెప్పారు మీరు. కాబట్టి మేము అల్లా అని అంటాము. అల్లా అంటే దేవుడు అంతే. కాబట్టి ఇప్పుడు అల్లా అంటే ఏ అల్లా, అల్లా అనేది ఏ అల్లా నేను ఎప్పుడు అడగలేదు. కారణం
ఆధారం ఏంటంటే అది గొప్పతనం అల్లా ఆ అంటే పేరులో. దేవుడు కాదు అనేది క్లియర్. ఆ పేర్లో గొప్పతనం అది. మీరు అన్నారు కదా అల్లా అంటే ఏంది? అల్లా అంటే దేవుడు కాదు అనేది క్లియర్. అవును, క్లియరా? అల్లా దేవుడు కాదు, అది కాదు. మనం పిలుచుకోవడానికి అరబిక్ వాళ్ళు వాళ్ళ యూజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అల్లా అని అనుకున్నారు. అల్లా అంటే దేవుడు, అల్లా అంటే దేవుడు. దేవుడు దేవుడు అంటే తెలుగులో పిలుచుకుంటున్నటువంటి పదం. అవును. సో అల్లా అనే పదానికి ఏ రకమైన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వలేదు, దట్ ఈస్ క్లియర్ అంటున్నాను. ఇప్పుడు మీరు అల్లా అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఏదో గాడ్ గాడ్ అని వస్తుంది, అయిపోయింది. లేదు ఆరాధనకి అరుడు అని తెలుగు చెప్తుంది అంటున్నాను. ఆల్మిటీ గాడ్ అంటే ఏంది అర్థం? అంటే ఆ అరుడు ఎవరు? అల్లా కాదు ఇప్పుడు మీ దృష్టిలో, సృష్టికర్త. దాని ఆ సృష్టికర్త ఎవరు? అదే సార్, ఇప్పుడు సర్వేశ్వరుడు అని అన్నాం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరు 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 అంటే ఎవరు కాదు. దాని ప్రకారంగా నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు సృష్టికర్త అని చెప్పడానికి వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతాను సార్. యేసు ప్రభుల వారు దేవుడా కాదా? యేసు ప్రభు వాళ్ళు దేవుడు కాదా? యెహోవా దేవుడా కాదా? యెహోవా అన్నది హెబ్రూ పరిభాష. లేదు మనం ఎస్ నోనో మాట్లాడదాం, కన్ఫ్యూజన్ అవుతుంది. యెహోవా అంటే దేవుడు, దేవుడు 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 కాదు. మరి మళ్ళీ ఇప్పుడు దేవుడు కాదు అని అంటే దేవుడు లేడు కదా మీ దృష్టిలో, మళ్ళీ యెహోవా దేవుడు ఎట్లా అయ్యాడు? అంటే మీరు కొద్దిగా నన్ను కన్ఫ్యూజన్ చేస్తారు. కన్ఫ్యూజన్ ఏం చేయట్లేదు. ఒక నిమిషం, ఇంకో విషయం, రాముడు దేవుడా కాదా? రాముడు దేవుడు కాదు, పుణ్యపురుషుడు. పుణ్యపురుషుడు. మళ్ళీ నెక్స్ట్ అవతారం ఏంటైంది ఎవరిది? రాముడు నెక్స్ట్ అవతారం ఏంటి? రాముడి నెక్స్ట్ అవతారం నవ అవతారాలు ఏంటి సార్? ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి, నవవతారాలు కాదు. లేదు, 9వ అవతారం 10వ అవతారం కల్కి రూపంలో వస్తాడు అని చెప్పేసి అని అన్నాను. కలికి సబ్జెక్ట్ వేరు. మీ దృష్టిలో ఇప్పుడు యెహోవా దేవుడు అయ్యాడు అంతేనా? నేను ఏం చెప్తున్నానంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి సార్. ఒక విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త దేవుడా కాదా? సార్ నా లైన్ ట్రాక్ మీరు మిస్ చేయండి. చెప్పండి. యేసు ప్రభుల వారు దేవుడా కాదా? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన రైట్, మనకు అంతే చాలు సార్. తర్వాత మీరు డెఫినేషన్ ఇద్దరు కానీ యేసు ప్రభుల వారు దేవుడు కాదు అని అన్నారు. యెహోవా దేవుడా కాదా? దేవుడు. అల్లా దేవుడా కాదా? దేవుని పేరు అల్లా. రైట్. ఇస్లాం సోదరులు పాటించే దేవుడు ఎవరు? ఇస్లాం సోదరులు పాటించే దేవుడు అంటే ఖురాన్ ప్రకారంగా వాళ్ళు ఆ భాష ఏదైతే ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది అల్లా అంటున్నాను కదా. మళ్ళీ అల్లా దేవుడు కాదు అని అంటారు, మళ్ళీ అల్లా దేవుడు అని అంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ మమ్మల్ని? చిన్న విషయం ఏంటంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, రాముడు దేవుడా కాదా? ఇక్కడ మళ్ళీ రాముడు దేవుడు కాదు, సాయిబాబా దేవుడు కాదు, శ్రీకృష్ణ వారు కూడా దేవుడు కాదు. వీళ్ళందరూ కూడా పుణ్యపురుషులు, మహనీయులు, మహానుభావులు. బైబుల్లో ఉన్న దేవుడు ఎవరు? ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, బైబుల్లో ఉన్న దేవుడు ఎవరు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. క్రిస్టియన్ సోదరులంతా పాటించేటువంటి దేవుడు ఎవరు? అదే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను మీకు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ముందు మిమ్మల్ని దేవుడు అనగానే దేవుని నమ్మండి అంటే మీరు ఏమంటారు? ఏ దేవుడు అన్నారు మీరు. అంటే మన గ్రంథాలలో ఉన్న విషయాన్ని పండితులు ఆ విధంగా తారుమారు చేశారు. ఎందుకు? చతుర్వేదాల్లో. వినండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాల్లో కూడా దేవ ఏకహ నా ద్వితీయ తస్తుహ అన్న పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేవుడు ఒక్కడే అని ఉందన్నమాట. దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ ఏ దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు అన్న విషయం ఎందుకు వస్తుందంటే ఆ దేవుని యొక్క గుణనామాలు కొన్ని ఉన్నాయి. ఆ గుణ ఇప్పుడు ఖాలిక్ అంటే సృష్టికర్త, మాలిక్ అంటే యజమాని, రెహమాన్ అంటే కరుణామయుడు, రహీం అంటే రైట్. సిరాజ్ భాయ్ గారు మీరు సూటిగా చెప్పింది ఏంటంటే దేవుడు అనేవాడు హిందూస్కి లేరు, క్రిస్టియన్స్కి లేరు, ముస్లింకి లేదు అనేది ఒక్కటే స్పష్టంగా చెప్పారు. అల్లా దేవుడు కాదు అని మీరు ఒప్పుకున్నారు అని అంటున్నాను. నేను ఒప్పుకోలేదు అంటున్నాను. యేసుప్రభుల వారు దేవుడు కాదన్నారు, అల్లా దేవుడు కాదన్నారు, రాముడు దేవుడు కాదు అని అన్నారు, శ్రీకృష్ణుడు దేవుడు కాదు అన్నారు. మీ దృష్టిలో దేవుడు ఎవరు అని అంటే అల్లా అంటున్నారు. అల్లా అంటే దేవుడు అంటున్నాను. దేవుడు కాదు అన్నారు, మళ్ళీ అల్లా అంటున్నాను. ఆరాధనకి అర్హుడు అల్లా. అల్లా అనేది దేవుడు కాదు. వాళ్ళు అరబిక్లో దేవుడు అని పిలుచుకుంటున్నారు అంతే. తెలుగులో నేను గాడ్ అని పిలవట్లేదు, దేవుడు అని పిలుస్తున్నా, ఇంగ్లీష్లో గాడ్ అని అంటున్నారు. మీ దృష్టిలో ఇప్పుడు దేవుడు ఎవరు అనేది చెప్పండి సార్. అదే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ముందు ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం కావాలంటే దాని పూర్వపరాలు ఏంటో మీకు అర్థం కావాలి. అర్థం కాకుండా ఒక సింపుల్గా ఇది అడిగి చెప్పేసి దాని అర్థం ఏంటంటే అది కాదు. లేదు, మీరు చెప్పండి మీ దృష్టిలో ఇప్పుడు దేవుడు ఎవరిని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్లో సిరాజ్ గారు ఏ దేవుడిని ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇప్పుడు ఆ దేవుడే మనలందరినీ కూడా పుట్టించినండి, అంతే కదా. మనము దేవుడు మనుషుల్ని సృష్టిస్తే మనిషి ఏం చేశాడు? దేవుణ్ణి సృష్టించాడు, దేవుణ్ణి పుట్టించాడు. కాబట్టి చాలా మంది దేవి దేవతలు వచ్చేసారు. నేను చెప్పే విషయం మీరు ఎవరిని పుట్టించారు? మీరు ఏ దేవుడిని పుట్టించారు? మానవులు చెప్తున్నాను, ఎవరైతే చేశారు. మీరు మానవులే కదా, మీరు ఏ దేవుడిని పుట్టించారు? ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఖురాను గ్రంథం ఉంది, అరబీ భాషలో ఉంది కదా. అరబీ భాషలో మీరు మొట్టమొదటి అధ్యాయం ఏంటి? సూరే ఫాతిహ, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని ఉంటుందన్నమాట. దాని అర్థం ఏంటి? సమస్త స్థుతులకు స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ అని అక్కడ ఉంటుంది. కానీ అల్లా అనేటటువంటి ఏదైతే అరబీ పదం ఉందో, వినండి. రైట్. ఇప్పుడు అరబిక్లో
సమస్తానికి దేవుడు అల్లా అని ఆ అల్లా అని వాక్యాన్ని అరబీ చెప్పు. పదం ఉంది కదా, తెలుగులో చదవండి దాన్ని. దాన్ని తెలుగులో చెప్పాలంటే ఈ సమస్తాన్ని సృష్టించింది ఆ స్తుతి స్తోత్రాలకు అర్హుడు దేవుడు, అంతే. మరి అక్కడ అల్లా ఇక్కడ దేవుడు అని ఎలా మార్చేశారు అరబీ సార్ భాష మీరు? కదా అది. అంటే తర్జుమా కూడా సరిగ్గా చేయడం అరబీ రాలేదా భాష ఖురాన్ని? కదా అది, తెలుగులో ట్రాన్స్లేషన్ అది. మరి మీరు దేవుడు అనండి కదా, సర్వేశ్వరుడు అనండి అంటున్నాను కదా. కదా. మరి అంతంత పెద్ద మైక్ లో అల్లాని నమ్మండి అని ఎందుకు మీరు అందరినీ ఇది చేస్తున్నారు? సర్వేశ్వరుడు